వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగనే అండి, జగనే అవుతాడు. ఎందుకని? ఆయన పరిపాలన బాగుంది, ఏదో పరిపాలన కదా అందుకని బాగుంది. ఆయన పరిపాలన బాగుంది. అందరికీ పెన్షన్లని ఇవన్నీ వారంటీల ద్వారా అందరికీ పొందుతున్నారు కాబట్టి మళ్ళీ జగనే ఈ ఏరియా. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? ఎక్కువ అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం చాలా అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయి. ఆరోపణలు కాదు, నిజంగానే జరుగుతున్నాయి అన్నీ. ఇసుక మాఫియా ఒకటి, ఇంకోటి అందరికీ విద్యా దీవెన పడింది అన్నారు బీటెక్ విద్యార్థులకి. పాపం సంవత్సరాల నుంచి వాళ్ళకి విద్యా దీవెన పడలేదు. వాళ్ళ పేరెంట్సే కట్టారు. ఇప్పుడు కాలేజీ వెళ్ళాము, మీరు ఫీజు కట్టకపోతేనేమో మేము ఎగ్జామ్ రాయనీయం అని చెప్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మధ్యతరగతి ఇప్పుడు ఉన్నవాడైతే కట్టుకుంటాడు ఫీజు, లేనివాడు ఏం చేస్తాడు, ఎక్కడో చాటు అప్పు తెచ్చే కట్టు చదివిస్తాడు. ఇప్పుడు మేము ఎంత వేసాం, మేము బట్టలు నొక్కుతున్నాం, మేము వేస్తున్నాం, డబ్బులు పడుతున్నాయి అంటారు. డబ్బులు ఎవడ ఖాతాలో ఏమి పడతలేదు. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు కేంద్రం ఇచ్చే పనులు కొన్ని ఉన్నాయి, వీళ్ళు చేసేది ఉంది. ఇదంటే మొత్తం మేమే చేస్తున్నాం అని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రైతు భరోసా ఉంది, సగం కేంద్రం వేస్తున్నారు, సగం వీళ్ళు ఎత్తున్నారు, అంతే తప్ప మేమే మొత్తం ఎత్తున్నాం అని చెప్పుకోవడం అది ఒకటి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏకంగా చూద్దామంటే ఇక బాగా రోడ్లు ఏం బాగాలేదు. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే రోడ్డు బాగాలేదు. ఇప్పుడు మా దగ్గర ఇక్కడే మలవెల్లిలో దగ్గర చంద్రబాబు నాయుడు 4-5 కంపెనీలు తీసుకొచ్చాడు. అశోక లైలాండ్స్ ఒకటి ఉంది. అశోక లైలాండ్స్ అది డెవలప్ అయితే కొంచెం అది చాలా పనులు పూర్తి అయిపోయినాయి. బట్ మన జగన్ అన్న రాగానే అది క్లోజ్ అయిపోయింది. ఇక కంపెనీలు అంటే ఇక సంక్షేమాలు ఎత్తున్నారు, ఏదో ఎత్తున్నారు, పేరుకి ఎత్తున్నారు తప్ప అభివృద్ధి అనేది ఏం కనపడలేదు. ఇప్పుడు మా బోర్డు స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఉండలేదు, నేను వేరే కంట్రీలో చదువుకుంటున్నాను. మాకేదో అక్కడ ఏదో జాబ్ చేస్తాం, ఏదో చేసుకుంటాం. ఇక్కడున్న యువత పని ఏంటి, జాబ్ క్యాలెండర్ అన్నాడు, మొన్న ఏదో ఒక క్యాలెండర్ వదిలాడు నామకార్థంగా. దీన్నేమో తెలంగాణ వాళ్ళు ఏమో లేదని దీన్ని హైప్ చేశారు బాగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతే సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షల ఉద్యోగాలు తీసామని చెప్తున్నారు. సచివాలయ ఉద్యోగాలు ఏముందన్న బాబు, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు, నేను కాదండి, దాని గురించి కాదంట, ఎవరు ఇచ్చారు. అవి ఎప్పుడు దాకా ఉంటే ఎక్కడ పరిమితం అవుతాయి అవి. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళు వచ్చి మీరనే కాదు, సర్వే ప్రకంగా వచ్చిన వాళ్ళు కాదు, మామూలుగా వాలంటీర్లు అయినా సరే మీరు ఏ పార్టీకి ఓటు వేస్తున్నారు ఇవన్నీ అడగడం కరెక్ట్ కాదు. ఒకటే ఇప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఓటు వేసుకుంటారు. ఇప్పుడు ఓటు మీరు ఎవరికి వేస్తున్నారు, మీకు ఇవ్వకపోతే మీకు ఈ రావు అని చెప్పడం అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకుంటారు. జగన్ చూద్దాం అనుకున్నారు, చూశారు, వేశారు. ఇప్పుడు మాకు జగన్ వద్దు అనుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం ప్రకారం నడిచిద్ది ఏదైనా సరే, అంతే తప్ప మీకు ఓటు అయిపోతే ఈ పథకాలు ఏమి రావు, మీకు అయ్యి ఆపేద్దాం అంటారు. ఈ పెద్ద గొప్పగా ఇచ్చేవాళ్ళలాగా. అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు బీటెక్ విద్యార్థులకి డబ్బులు వేశాడు. అది ఎలా ఫీజు రియంబర్స్మెంట్ ఎలా వేసాడంటే ఆయన విడతల బట్టిగా వేశాడు. ఏకంగా 2 సంవత్సరాల నుంచి ఆపేశాడుగా మొత్తం. ఇప్పుడు విద్యార్థులు చాలా సఫర్ అవుతున్నారు. ఇదివరకే విద్యార్థులు ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే మండలం వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండానే డైరెక్ట్గా సచివాలయ వ్యవస్థ ద్వారా మన ఊర్లోనే అన్ని సర్టిఫికేట్లు అవైలబుల్ అన్న. అది అవాస్తవం అన్న, ఇది పెట్టారు. కొన్ని ఊర్లో జరగొచ్చాము, ఇక్కడ ఊర్లో మాత్రం జరగదు. ఏదైనా రికమెండేషన్ ఇంకా పెద్దోళ్ళు చెప్పాలి. ఏం చెప్పాలి, ఇదివరకు మండలానికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి దగ్గర మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు పెద్దోళ్ళు చెప్తుంటేనే పనులు అవుతుంది. అదొకటి మారాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ మండలం సచివాలయం ఎందుకంటే ప్రత్యేకంగా వెళ్ళి తెచ్చుకుంటాడు వెళ్ళి, అంతే తప్ప ఆడ రికమెండేషన్ కాదు ఈ రికమెండేషన్ అంటే ఆడిదిగో ఆపే కొన్ని రోజుల తర్వాత ఇద్దరు తిప్పి అని ఈ పనులు చేస్తున్నారు. ఇక్కడ చాలా దాకా ఇవే జరుగుతుంది, ప్రతి ఊర్లో ఇవే జరుగుతున్నాయి. మరి దాన్ని బట్టి ఇక జనాలు ఎవరు కొట్టేస్తారో వాళ్ళకే తెలుసు మొత్తం అంతా. స్టూడెంట్స్ అయితే వేయరన్న, జగన్కి మాత్రం ఓటు వేయరు. స్టూడెంట్స్ అనేవాడు జగన్కి ఓటు అయితే జరగదు. అది చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి జరిగిద్ది, జరగదని ఎవరు అంటలేదు, జరిగిద్ది. ఎందుకంటే ఆయన ఎలా అంటే ఇప్పుడు అభివృద్ధి చేస్తూనే ఉంటాడు, ఈ సంక్షేమ పథకాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే అభివృద్ధి ఉన్న చోటే సంక్షేమాలు ఇచ్చినా ఒక అందం. ఏమీ లేకుండా ఆడి దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ ఎలా అంటే రోజు ఎవరి దగ్గర అప్పు తీయకపోతే రోజు గడవదు ఎవరికి, ఆడికి అసలు గడవం కూడా కావదు ఎవరికి. ఈ గవర్నమెంట్కి ఆడి దగ్గర నుంచి అప్పు తీసుకొస్తాం, వీళ్ళకి ఇస్తాం, అప్పు తీసుకొస్తాం, ఇస్తాం. జనాలని సోమరపోతులు చేయడం తప్ప ఏమీ లేవు ఈ పథకాలు మాత్రం. ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏంటి, అన్నం ఉండాలి, విద్య ఉండాలి, మంచిగా హాస్పిటల్ ఉండాలి, ఈ చాలు. ఆడికి 10,000 ఈడికి 20,000 ఇవన్నీ అవసరం లేదు, చదివించుకుంటారు. విద్య ఒకటి హాస్పిటల్ ఒకటి ఉంటే చాలన్నా, ఇంకా వేరే ఏం అవసరం లేదు.
ఇంకా ఎస్సీ ఎస్టీలో బీసీలో మామూలుగా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి కావాలి విద్యా దీవెన, అది ఒక విదేశీ విద్య ఒకటి ఇస్తే ఎవరైనా అక్కడ చదువుకునే అక్కడ నుంచి చదువుకుని ఇక్కడ కొత్త జాబ్ చేసుకుంటాడు, అవసరమైతే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటాడు. ఇలాంటివి ఉంటే చాలు. విద్య మొత్తం వైద్యం ఉంటాక భోజనం మంచిగా ఉంటే చాలు. ఈ బియ్యం ఫస్ట్ రోడ్డు ఒకటి డెవలప్ చేస్తే చాలు. ఇప్పుడు వీళ్ళేమో హైవేలేమో మేమేసా అంటారు. హైవే అనేది సెంట్రల్ గవర్నమెంటే వేస్తుంది, వీళ్ళు అనేది ఉండదు. ఎక్స్ప్రెస్ హైవే అని మనకు కాదు, దగ్గర మన 1,20,000 దాకా ఎన్నో కిలోమీటర్ల దాకా బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు జరుగుతున్నాయి అభివృద్ధి పనులు. వీళ్ళు ఏంటంటే లొకాలిటీలో ఈ రోడ్లు అనే దుస్థితి చాలా చండాలంగా ఉంది. మా రోడ్లు ఏదో పర్లేదు, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్లు ఉంటాయి అమ్మో ఘోరాది ఘోరంగా ఉంటాయి. వాటి గురించి కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. బాబాయ్, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? ఇప్పుడు చేస్తారా చేయక పడిపోయింది, మన శాస్త్ర నమ్మకం ఏంటి? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక నమ్మకం ఉండాలి ఒక మనిషి మీద. నువ్వు మోసం చేసేవాడినిగా నువ్వు పోయింది, ఆయన వచ్చాడు చేస్తాడు, రోడ్డు పోయి ఒకటి పోయలేదు అనుకో, ఇక చేయలేని మాటనా? పెదస్వామి చేశాడు అది కాదంటున్నారు, పెదస్వామి చేశాడు అది కాదంటున్నారు, ఇంకేంటి? ఇప్పుడు మోసం చేసేవాడికి వేస్తారా ఏంటి? ఈసారి మళ్ళీ ఎవరు కావాలనుకుంటున్నారు మీరు? ఎవరు కావాలంటే ఆయనే వస్తాడు. ఇప్పుడు ఉండనే వస్తాడు ఏందనుకున్నా. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? ప్రస్తుతానికి మాత్రం అయితే ఒకటి మేము లేవు, లేడీస్ వల్ల జగన్ ఓట్లు పడతాయి. లేకపోతే తెలుగుదేశం కొద్దిగా అటు ఇటుగా అది ఏదన్నా కానీ నెక్స్ట్ ఎలక్షన్లో జగన్ కొద్దిగా అవకాశం ఉంది. ఎందుకని ఈసారి అంత టఫ్గా ఉందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా సంక్షేమ 3 సంక్షేమ పథకాలు ఉపయోగం లేని పథకాలు ఎందుకయ్యి? దేనికి ఉపయోగం ఉన్నాయా? ఉన్నా అటు వాళ్ళు యూజ్ ఉందా? యూజ్ లేదుగా. ఇప్పుడు ఆడవాళ్ళు డబ్బులు అన్నాడు, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? అదేదో స్టూడెంట్స్కి వేసుకున్నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఫ్యాక్టరీలు లేవు, రోడ్లు బాగాల. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రతి పేదవాడు సంతోషంగా ఉంటున్నాడు, అనేక సంక్షేమ పథకాలు అందుకుంటున్నాడు. సంక్షేమ పథకాలు ఏమన్నా ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇస్తున్నావు, 10 రూపాయలు ఇచ్చి అని తీసుకుంటున్నావు, 8 రూపాయలు నువ్వే తీసుకుంటున్నావుగా. ఇంకేమైనా ఉపయోగం ఏముంది దానివల్ల? అది సంక్షేమ పథకాలు. పేద పిల్లలు చదువుకోలేనటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడేమో ఇంగ్లీష్, అప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం ఉంది, ఇప్పుడు కొత్తగా ఏం పెట్టలేదుగా. అని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో స్కూళ్ళను పట్టించుకోలేదు. అది మాత్రం ఓకే. అప్పుడు దానికి మాత్రం ఓకే ఉండు, దాన్ని ఒప్పుకుంటారు. స్కూల్ మాత్రం నెంబర్ 1 దిద్దాడు, నెంబర్ 1 స్కూల్ పరిస్థితి బాగుంది. ఏదైనా ఈసారి మళ్ళీ ఎవరిని కోరుకుంటున్నారు ప్రజలు అనేది? ప్రజలని నేను చెప్పేది ఏముంది, నేను నా పార్టీ కూడా నేను చెబుతా, ఇతని పార్టీ అతను చెబుతా. అయితే ఏంటంటే ఒకటి అమరావతి కంటిన్యూ చేస్తే బాగుండేది మెయిన్. మళ్ళీ ఇక్కడ అమరావతి తీసి మళ్ళీ అక్కడ వైజాగ్ అంటున్నాడు. మళ్ళీ ఇట్లాంటి రోడ్లు బోర్డులు అన్నీ బాగుంటే గవర్నమెంట్ అతను వచ్చే అవకాశం ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో కంపల్సరీ కూడా 175 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తుందని అందుకని అనుకుంటున్నాం. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తారు? ఎందుకంటే ఈ రాష్ట్ర అనేక దళితులకు సంక్షేమ పథకాలు, లేకపోతే బీసీ ఎస్టీ ఎస్సీ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత, ఈ రాష్ట్ర దశ మార్చిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. దాంట్లో మేము కాదంటలేదు, ఎందుకంటే అనేక పథకాలు కూడా అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అందుకని ఈ రాష్ట్రం మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరగలేదు, అభివృద్ధిని వదిలేశారు, కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే వేస్తున్నారని చెప్పేసి ఈ రాష్ట్ర అనే ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తాయి, అనేక అవాకులు చివాకులు పేలుతున్నాయి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదంటే ఒక సచివాలయం కారణం, ఒక వెటర్నరీ కారణం, లేకపోతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కారణం, ఒక రాజధాని కారణం, ఇలాంటివన్నీ అనేక కారణాలు ఉన్నాయి. అనేక చెప్పాలని అభివృద్ధి జరగాలి, ఒక సచివాలయం చేయాలని అభివృద్ధి చేసిన కనుక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది. ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం అంటున్నారు. 2014 నుండి 19 వరకు చూసుకుంటే నారా చంద్రబాబు కట్టిన ఘనత ఏమీ లేదు. ఆయన చూసుకుంటే 33,000 ఎకరాలు తీసుకుని అంతా అభివృద్ధి చేశానని చెప్పుకునే ఘనత ఆయనకి తీసుకుని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నాడు. త్వరలో డిసెంబర్లో విశాఖ రాజధాని కాబోతుంది, విశాఖ పరిపాలన వేదిక కాబోతుంది. ఆ విశాఖ రాజధాని వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఉందో లేదో మేము అప్పుడు అర్థమవుతుంది ఇతర ప్రతిపక్షాలకి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో నిరుద్యోగం ఎక్కువైపోయింది. ఒక సచివాలయం తీసుకున్నా, లేకపోతే ఒక వెటర్నరీ తీసుకున్నా, లేకపోతే ఇంకే డిపార్ట్మెంట్ తీసుకున్నా అనేక రకాల ఉద్యోగం ఘనత 2,40,000 ఉద్యోగాల ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం దొక్కుతుంది. 2014 నుండి 19 వరకు చూసుకుంటే ఏ ఉద్యోగం ఇవ్వకుండా ఇచ్చానని చెప్పుకుని వదలగొట్టుకున్న ఉద్యోగం, బాబు క్యాలెండర్ జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు, బ్యాంకులో బంగారం రావాలంటే బాబు రావాలన్నారు. దానికి దీనికి తేడా చూడమని ప్రజలను కోరుతా ఉన్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో
రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చినాయి, పరిశ్రమలు స్థాపించారు, చదువుకున్నటువంటి అనేక మంది ఉద్యోగాలు పొందారు. అటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కంపెనీ వచ్చింది లేదు, ఒక పరిశ్రమ పెట్టింది లేదు అని చెప్పేసి అంటున్నారు. 2014-18 చూసుకుంటే ఆయన తెచ్చిన కియా ఘనత వాళ్ళు వచ్చి పెట్టిన తర్వాత ఈయన చెప్పుకునే ఘనత మాజీ ముఖ్యమంత్రి చెందుతుంది. కియాని ఎత్తున తెచ్చిందన్నాడు, పోప్కాన్ ఎత్తున తెచ్చిందన్నాడు, లేదా టెలస్కో ఇంకో తెచ్చిందన్నాడు. ఒక సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమకు అనుమతి ఇచ్చే విధానంలో వైఎస్ జగన్మోహన్ తీసుకొచ్చాడు. ఒక ఫోన్ కాల్ చూస్తే అన్ని అనుమతులని చూసుకుంటానంటున్నాడు. ఈయన వచ్చిన తర్వాత కనీసం 73,000 ఎకరాల పరిశ్రమలు ఏర్పాటైనాయి. ఒక విశాఖ అచ్యుతాపురం విశాఖ సెస్ చూసుకున్న చూడొచ్చు, లేదా కియా తీసుకున్న చూడొచ్చు, లేకపోతే అమర్రాజా తరలిపోయిందని అంటున్నారు. అమర్రాజా వాళ్ళు పెట్టుబడులు పెట్టుకున్న దాని గురించి అక్కడ పెట్టుబడి పెడితే ఇతను వెళ్ళిపోయిందని పరిశ్రమ వదలగొట్టారని చెప్పి ఇతను చెప్పుకుంటున్నాడు. కేవలం ఒక సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమకు అనుమతి పరిశ్రమ పారదర్శకంగా అనుమతులు ఇచ్చే పరిశ్రమ ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఆయన ఘనత ఆయనకే దక్కుతుంది. అంటే రాబోయే ఎన్నికల్లో మరలా వైసీపీ అధికారంలోకి వస్తే సామాన్యుడు ఇంకా బ్రతకలేని పరిస్థితులు ఇంకా తయారవుతుంది, రాష్ట్రం ఇంకొక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పేసి ఆరోపిస్తారు. రాష్ట్రంలో 10 ఏళ్ళ వెళ్ళిపోతుందన్న ఘనత టీడీపీకి దక్కుతుంది. టీడీపీ అనేక రద్దంతాలు, అపోహలు అనేక సృష్టిస్తాలని, ప్రజలను మభ్యపెట్టాలని చూసి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుంది. రాష్ట్రంలో 15 కనుకల్లా 100 సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చాడు. ఈయన రాష్ట్రంలో 16 మంది చేస్తే 17 ముఖ్యమంత్రి అభివృద్ధి చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనేక రకాలుగా దక్కుతుంది. అన్ని టీడీపీలైన అపోహలు గర్షించి ప్రజలు నెగిటివ్ మైండ్గా మార్చి మళ్ళీ లబ్ధి పొందాలని, మళ్ళీ ఎన్నికల్లో అక్రమంగా గెలవాలని చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం? నీతి నిజాయితీపరుడు ఏంటి, ప్రజల కోసం ఆయన సొంత డబ్బుని ఇస్తున్న వ్యక్తి. రేపు అధికారంలోకి వస్తే ఇంకా బాగా చేస్తాడని నమ్మకం మాకు. ఇద్దరు ఉంటేనే ప్రజలందరికీ న్యాయంగా చేయగలుగుతారు. ఏంటి, ఒకరి వల్ల బలం సాలదనే ఉద్దేశంతో ఇద్దరు పొత్తులో ఉంటేనే అవతల వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశం. ఈసారి అధికారంలోకి వస్తారంటారా? కంపల్సరీ. ఇప్పుడున్న ప్రభుత్వం బాగా వ్యతిరేకత ఉంది. పవన్ కళ్యాణ్ రావాలి, పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటుంది. సంక్షేమ పథకాలు ఎవరికి కావాలి? అందరికీ ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి. మాకు 2 అబ్బాయిలు ఉన్నారు, ఉద్యోగాలు లేవు, ఖాళీగా ఉన్నారు. దేనికి పథకాలు ఇస్తే ఉపయోగం ఉంది? ఓకేనా? అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు రావాలి. జగన్ ఇప్పుడున్న గవర్నమెంట్ పోవాలి. కాంగ్రెస్ పార్టీలో చేసాం. ఇందిరాగాంధీ కానించి, అప్పుడు మా తాతల కానించి, మా నాన్నల కానించి, మా అమ్మ తాతల కానించి మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. వైఎస్ గారు వచ్చాడు, వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయారు. తర్వాత జగన్మోహన్ రావు గారు వచ్చాడు, చాలా హెల్ప్ చేశాడు బాబు. ఆయన చేసిన సహాయం చాలా 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 బాగుంది. పథకాలు కూడా బాగున్నాయి. ఎందుకంటారేమో చదువుకునే పిల్లలకి ఇస్తున్నారు, ముసలి వాళ్ళకి ఇస్తున్నారు, మరి వృద్ధులకి ఇస్తున్నారు, మరి 18 ఏళ్ళ పెన్షన్ వాళ్ళకి కూడా ఇస్తున్నారు. కేవలం పథకాలు మాత్రమే ఇస్తున్నారు కానీ అభివృద్ధి జరగట్లేదు. అంటే తనకి కూడా జరగాలని ఉంది, కానీ మన చెయ్యాలని ఉంది. కానీ ఎందుకు చేయట్లేదో అది ఆయనకైతే తెలియదు, ఆ భగవంతుడికి తెలియాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది బెస్ట్లో ఉంది. ఆ తర్వాత ఆ దైవజ్ఞానం ఎలా జరగాలంటే అలా జరుగుద్ది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. జగన్ మా తమ్ముడు జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకని? మాకంతా మంచి చేస్తున్నాడు. మాకు పింఛన్ ఇస్తున్నాడు, మాకు బియ్యం ఇస్తున్నాడు, మా పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాడు, మా పిల్లలను చూసుకోమని అదే 40-35 సంవత్సరాల వాళ్ళకి 18 ఏళ్ళు 20 ఏళ్ళు వేస్తున్నాడు. మళ్ళీ మాకు చాలా డబ్బులు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. మా తమ్ముడే గెలవాలి. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు అవుతారండి. చంద్రబాబు గారు. ఎందుకనండి? ఆయన పరిపాలన బాగుంటుంది, అన్నీ తెలిసినట్టు కదా. అంటే ఇప్పుడు జగన్ గారు కూడా బాగానే చేస్తున్నారు కానీ అంత ఇదేం అనిపిలా. అభివృద్ధి ఏం జరగలేదంటారా? అభివృద్ధి ఏం జరిగింది? అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఏమి జరగలేదు కదా. చంద్రబాబు అయితే సూపర్ పర్సన్.